ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 18వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, వినిపించే మాటలపైన అంటే చెప్పుడు మాటలపైన విశ్వాసం అనేది ఉంచరాదు. ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషయాలను వినిపిస్తే ఒక చెవి ద్వారా విని ఇంకొక చెవి ద్వారా వదిలేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క ఖుషీలో ఉంటారో వారి గుర్తులేవి? సమాధానం: వారు తమ పాత కర్మభోగ లెక్కాచారాలను ఆ సంతోషంలో మరచిపోతూ ఉంటారు. జ్ఞానం యొక్క సంతోషంలో దుఃఖము, బాధను, దుఃఖ ప్రపంచాన్ని మరచిపోతారు. ఇప్పుడు మేము సంతోషాల ప్రపంచంలోకి వెళ్తున్నామని రావణుడు శాపమిచ్చి దుఃఖితులుగా చేశాడని ఇప్పుడు ఆ దుఃఖపూరిత చింతల యొక్క ప్రపంచం నుండి వెలికి తీసి సంతోషాల ప్రపంచానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు అనేది వారికి బుద్ధిలో ఉంటుంది అంటున్నారు బాబా. అందువలన సంతోషంగా ఉంటారు. ఈరోజు పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వమును పొందేశాం, ఇంకా పొందటానికి ఏమీ మిగల్లేదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శ్రీమతాన్ని అనుసరించి తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. ఎవరైనా ఏవైనా అసత్యమైన విషయాలను వినిపించినట్లయితే వాటిని విననట్లు వదిలేయాలి. వాటిని ఆధారంగా చేసుకొని చెడిపోరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎప్పుడు దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల యొక్క పేరును చెడిపేయరాదు. దీనిపై గమనం ఉంచాలి. ఎలాంటి విరుద్ధ కర్మలు ఎప్పుడూ చేయరాదు. వెనుకటి లెక్కాచారములన్నింటినీ కూడా సమాప్తం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: నశ మరియు నిశానాలు అంటే గురి స్మృతి ద్వారా సర్వ కర్మేంద్రియాలను కూడా ఆజ్ఞ అనుసారంగా నడిపించేవారు కిరీటము మరియు సింహాసన అధికారిగా అవ్వండి. వరదానం యొక్క వివరణ. సంగమ యుగంలో బాప్దాదా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి. బాబా పిల్లలందరికీ ఇవి రెండు ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటం కూడా ఉంది, బాధ్యతల యొక్క కిరీటం కూడా ఉంది, అకాల సింహాసనం కూడా ఉంది, హృదయ సింహాసనం కూడా ఉంది. ఎప్పుడైతే ఇలా డబల్ కిరీటము మరియు సింహాసన అధికారులుగా అవుతారో అప్పుడు నశ మరియు నిషాని అంటే గురి స్వతహాగానే గుర్తుంటుంది. దీని ద్వారా ఈ కర్మేంద్రియాలు చిత్తం ప్రభు అంటే హాజీ అని అంటాయి కదా. ఎవరైతే కిరీటాన్ని మరియు సింహాసనాన్ని వదిలేస్తారో వారి ఆజ్ఞను కర్మచారులెవ్వరూ కూడా వినరు అంటున్నారు బాబా. స్లోగన్: బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులు ప్రశ్నా చిత్తులుగా చేసేస్తాయి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. ఈశ్వరీయ సేవ యొక్క అత్యంత గొప్ప పుణ్యము పవిత్రత యొక్క దానం ఇవ్వటం. పవిత్రంగా అవ్వటం మరియు పవిత్రంగా చేయటమే పుణ్యాత్మలుగా అవ్వటం. ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య మహాపాపం నుండి విడిపిస్తారో అపవిత్రత అంటే ఆత్మహత్య, పవిత్రత అనేదే ప్రాణదానము అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.